ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా 2024వ సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి? సాయంత్రం 4:20 తర్వాత మీ జీవితంలో ఇలా జరుగుతుంది అంటే ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో ఈ డిసెంబర్ 24వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం 4:20 తర్వాత జరగబోతున్నాయి? అలాగే ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి? అలాగే శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి కూడా వీడియోలో మనం తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి, అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు। 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడు బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు। అలాగే ఎప్పుడూ కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన వీరికి ఉంటుంది। అందరూ చేసే వ్యాపారం కాకుండా ఇంకా ఏదో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని తపనతో ముందుకు సాగుతూ ఉంటారు। అయితే వీరికి ఏకపక్ష నిర్ణయాలు కలిసి రావు కాబట్టి పెద్దలను కలిసి నిర్ణయం తీసుకోండి, అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి, అప్పుడే మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు। మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం తీసుకోకండి, అంటే ఎవరితో సంప్రదించకుండా ఎవరి సలహా తీసుకోకుండా మీరు ఓన్ గా డెసిషన్ తీసుకుంటే మాత్రం దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి తులారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి। అలాగే ప్రేమకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు, అలాగే స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు। స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు। అలాగే ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు వచ్చినా కానీ ఎక్కువ మట్టుకు అంటే ఈ తులారాశిలో జన్మించిన వారికి 70-80% మందికి ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశాలే ఉంటాయి। అంటే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలే మీ యొక్క లైఫ్ లో అధికంగా కనిపిస్తున్నాయి। మీ యొక్క ప్రేమ భాగస్వామిని జీవిత భాగస్వామిగా చేసుకుంటారు। మీ జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ అంటే వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలు వచ్చినా కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఎక్కువ మట్టుకు వాటిని మీరు ఖచ్చితంగా క్లియర్ చేసుకోగలుగుతారు। ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు। తులారాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి మీ యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు। పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు। ఈ చురుకు స్వభావం వల్ల అందరూ మీ పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు। అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా బాగా పాటిస్తారు। తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు। అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే 2024వ సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి। చాలా రోజులుగా మొదలు పెట్టాలి అనుకుంటున్నటువంటి ఒక పనినైతే ఈ రోజు మీరు మొదలు పెట్టబోతున్నారు, అంటే ఆ పనిని చాలా కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నారు। ఆ పని మొదలు పెట్టాలి అనుకున్న ప్రతిసారి కూడా మీకు ఏదో ఒక ఆటంకం మధ్యలో వచ్చి ఆ పని మొదలు పెట్టకుండా పరిస్థితులు వచ్చేస్తున్నాయి, కానీ ఈ రోజు ఆ పనిని ఖచ్చితంగా మొదలు పెడతారు। ఆ పని ఖచ్చితంగా పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే తులారాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారు కూడా గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు। అంటే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది, కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి। అంటే ప్యాకేజ్ విషయం కావచ్చు, లేకపోతే మీ ఇంటి నుండి మీరు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ కావచ్చు, ఇలా కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది। ఈ విధంగా కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ అయినట్లయితే మాత్రం ఆ ఉద్యోగం వల్ల మీకు లాభమే తప్ప నష్టం అనేది ఉండదనే చెప్పుకోవాలి। ఇక అదేవిధంగా తులారాశి జాతకుల యొక్క జీవితంలో సాయంత్రం 4:20 తర్వాత
మీ యొక్క లైఫ్ లో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది, పరిస్థితులు కూడా ఒక్కొక్కరికి భిన్నంగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క జీవితంలో ఈ సంఘటనల్లో ఏదైనా జరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి. అంటే చాలా కాలంగా కుటుంబ సభ్యులు, తోబుట్టువులు కావచ్చు, లేకపోతే మీ యొక్క తల్లిదండ్రులు, సంతానం, ఇలా ఎవరైనా సరే, అలాగే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారైనా సరే, గొడవల కారణంగా ఈ మధ్య కాలంలో కానీ చాలా కాలం క్రితం కానీ గొడవల కారణంగా మీరు మనస్పర్ధలతో దూరంగా ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉండి కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. మరికొంతమంది అయితే దూరంగా ఉంటున్నారు, కానీ మీ మధ్య విభేదాలు ఉన్నాయి. అటువంటి వారు తిరిగి కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి. పరిస్థితులు అందుకు అనుకూలంగా వస్తాయి. అనుకోకుండా వారితో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా వారితో మీరు మాట్లాడటం కానీ, వారే మీతో మాట్లాడటం కానీ, ఇలా ఏదో ఒకటి జరిగి మీ మధ్య ఉన్నటువంటి గొడవను పరిష్కరించుకొని తిరిగి మీ యొక్క బంధాన్ని కొనసాగించాలి అనే ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో సాయంత్రం 4:20 తర్వాత కొంతమంది యొక్క లైఫ్ లో ఈ విధంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పరిష్కారమవుతాయి. మరికొందరికి పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. అంటే ఉద్యోగ జీవితంలో ఉన్నవారు మీరు చాలా కాలం నుండి పై అధికారుల ప్రశంసలు పొందుకోవాలి అనుకుంటున్నారు. దానికోసం ఎంతో శ్రమ పడుతున్నారు. మీ యొక్క శ్రమను మీ కార్యాలయంలో మీ యొక్క పై అధికారులతో సహా ఎవ్వరూ కూడా గుర్తించడం లేదని చాలా కాలంగా నిరాశలో ఉన్నారు. ఈ రోజు మీరు చేసేటటువంటి ఒక పని మూలంగా మీ కార్యాలయానికి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి కానీ మీ పై అధికారుల నుండి మీరు ప్రశంసల వర్షాన్ని అయితే చూస్తారు. అంటే ఇదివరకు ఎప్పుడు కూడా మెచ్చుకోని మీ పై అధికారులు ఈ సమయంలో మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపించడం మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. కానీ కొంతమంది యొక్క జీవితంలో మాత్రం కొంత ప్రతికూలత కూడా ఈ రోజు సాయంత్రం 4:20 తర్వాత ఉండబోతుంది. అంటే ఇరుగు పొరుగున ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో చాలా కాలంగా మీకు మంచి బాండింగ్ అనేది ఏర్పడింది. చాలా సంవత్సరాలుగా వారితో క్లోజ్ గా ఉంటున్నారు. అయితే ఒక చిన్న విషయం కారణంగా మీ మధ్య గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. మీ యొక్క సంతానం మూలంగా కావచ్చు, లేకపోతే మూడవ వ్యక్తి దూరటం మూలంగా కావచ్చు, లేకపోతే మూడవ వ్యక్తి వల్ల కావచ్చు, మీ మధ్య ఏదైనా గొడవ జరుగుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అంటే మీకు వారికి చాలా బాండింగ్ ఉంది కాబట్టి ఏదైనా విషయం వారితో చెప్పాలి అనుకుంటున్నప్పుడు వారిలో నచ్చని అంశం కావచ్చు, మరేదైనా కావచ్చు, వారితో డైరెక్ట్ గా చెప్పండి. అంతే తప్ప మూడవ వ్యక్తితో ఇటువంటి విషయాలు చర్చించకూడదు. ఈ విధంగా మీకు మంచి బాండింగ్ ఉంది కాబట్టి వారి గురించి మూడవ వ్యక్తికి మీరు చెప్పటం ద్వారా సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తనైతే తులారాశి వారు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక వృద్ధి కోసం మీరు ఇదివరకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయనే చెప్పుకోవాలి. ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం మీరు ఇదివరకు ప్రయత్నాలు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా ఆ ఫలితం కూడా మీకు దక్కబోతుంది. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా తులారాశి వారు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా మీ జీవితంలో ఈ సంఘటనల్లో ఏదైనా జరగవచ్చు. ఈ విధంగా ఊహించని కొన్ని పరిణామాలైతే మీ యొక్క లైఫ్ లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే తులారాశి వారు శివారాధన చేయటం ద్వారా వారి యొక్క జీవితంలో అద్భుతాలు చూస్తారు. శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. శివ స్తోత్రం పారాయణ చేయండి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం మీరు ఇదివరకు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కానీ దాన ధర్మాలు అనేవి చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే దాన ధర్మాల కారణంగా అపారమైన పుణ్యఫలం మనకు లభిస్తుంది. మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి. పూజలు, వ్రతాల కంటే కూడా మీరు దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. భగవంతుడి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి మీరు పూజలు, వ్రతాలకి, నోములకి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత కంటే కూడా దాన ధర్మాలకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వండి. దీని ద్వారా విశేషమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.